హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లిస్సీ బంగారం. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను తొందరగా ప్రజల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు దసరా కనుకగా కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు చేయబోతున్నారు. అందులో మనకు తల్లికి వందనం పథకం, గతంలో అమ్మఒడి పథకం, ఇప్పుడు దసరా కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించిన జీవోని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం దసరా కానుకగా ముఖ్యంగా మహిళలకు 2 పథకాలు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి పథకం ఉచిత గ్యాస్ సిలిండర్స్, అలాగే రెండో పథకం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు సౌకర్యం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దీనితో పాటుగా తల్లికి వందనం పథకం గతంలో అమ్మఒడి పథకం, ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారో వారికి ప్రోత్సాహకరంగా 15,000 రూపాయలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు మన యొక్క ప్రభుత్వం వారు. అలాగే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో ఇంట్లో ఒకరు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు. ఇలా ఎంతమంది ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఉంటారో వారికి ఇంత డబ్బులు ఇస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం వారు సూచించారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాన్ని అమ్మఒడి పథకంగా మనకు డబ్బులు జమ చేసేవాళ్ళండి. అయితే ఈ పథకానికి సంబంధించిన 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం తగ్గించి 13,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కటాఫ్స్ లేకుండా కూడా 15,000 రూపాయలు పూర్తిగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి మనకు విడుదల తేదీ రావాల్సి ఉందండి. అలాగే అర్హతలు, ప్రమాణాలతో, గైడ్లైన్స్తో జీవో అనేది రిలీజ్ చేయాల్సి ఉంది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఈ తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేసే డేట్ చెప్పేందుకు అవకాశం ఉందండి. దాదాపుగా మనకు 2025 సంవత్సరంలో మొదటి నెలలో ఈ పథకం అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు. సో ఈ యొక్క పథకం మనకు త్వరలోనే ఈ యొక్క సూపర్ 6 పథకాలు అమలు చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మనకు దసరా కానుకగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 2 పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి. మనం ఉచిత బస్సు సౌకర్యాన్ని, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటుగా దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సో దీపం పథకం కింద ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇచ్చారు. అయితే ఈ పథకాన్ని దీపావళి పండుగ రోజు అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి మనకు అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది. అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.